ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టెక్ ఛానల్. చాలా మంది అయితే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. చాలా మంది అయితే డౌట్ ఉంది ఎలా స్టార్ట్ చేయాలని. ఒక బ్రో అయితే వీడియో చేయమన్నారు, అందుకని వీడియో చేస్తున్నాను. మీరు ఫస్ట్ అయితే లాగిన్ చేయండి. లాగిన్ చేశాక మీకు ఇలా ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది కదా. తర్వాత ఇంటర్న్షిప్లోకి వెళ్ళండి. ఇంటర్న్షిప్లోకి వెళ్ళాక యాక్సెస్ రిసోర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక గైడెడ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. గో టు వర్క్ స్పేస్ వచ్చాక ఇక్కడ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ఇది సెకండరీ. మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అని అన్నారు కదా. ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి వెళ్ళండి. వచ్చాక మీకు ఇక్కడ ఇమేజ్ అయితే ఇస్తారు. లైక్ ఇక్కడ ఎలా ఉందో అలాగే మనం విఎస్ కోడ్లో ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. విత్ ఇక్కడ ఏమైతే పేజెస్ ఉన్నాయో వాటిలాగా సేమ్ యాజ్ గా అలాంటి ఫోల్డరే ఒకటి క్రియేట్ చేయాలి. దాన్ని ఇలా స్టార్ట్ చేయాలన్నమాట ప్రాజెక్ట్. ఎలా చేయాలి బ్రో ఆ ఫోల్డర్ అని చాలా మంది అడిగారు. నేను చెప్తున్నాను. విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్ ఓపెన్ చేశాక నేనైతే ఇలా క్రియేట్ చేశాను అనమాట ఫోల్డర్. ఇక్కడ ఇండెక్స్ డాట్ ఇవన్నీ మీరు మీరు ఓన్గా కోడింగ్ చేయాలి. కోడింగ్ చేశాక తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను. ఫైల్స్లోకి వెళ్ళండి. న్యూ విండో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ న్యూ ఫోల్డర్ అనేది క్లిక్ చేయండి. న్యూ ఫోల్డర్ అనేది క్లిక్ చేశాక నేనైతే మనీ టెక్ అని ఇస్తున్నాను. మనీ టెక్ అని ఇచ్చాక దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడైతే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యాక మీరు అందులో ఉన్న పేజెస్ అవి చేయాలన్నమాట. దానికోసం నేను ఇక్కడ ఫోల్డర్ తీసుకున్నాను. ఫోల్డర్ ఐకాన్ తీసుకున్నాను. దీనిలో టెంప్లెట్స్ అని టైప్ చేశాను. టైప్ చేశాక మళ్ళీ ఇందులో మనకి హెచ్టిఎంఎల్ పేజ్ రావాలి కాబట్టి టెంప్లెట్స్ క్లిక్ చేసి ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. మనకి హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇలాగే మీరు అక్కడ ఎన్ని ఇచ్చారో అన్ని ఫైల్స్ అని క్రియేట్ చేయాలన్నమాట. ఈ ఫోల్డర్లో క్రియేట్ చేశాక మీరు ఈ ఫైల్స్లో ఇంకా కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగ మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఈచ్ ఫైల్కి. క్రియేట్ చేశాక మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ స్పేస్లోకి వెళ్ళండి. చాలా మంది అయితే ఇక్కడ పర్సంటేజ్ ఎలా వచ్చింది బ్రో మీకు అని అంటున్నారు. ఎలా వచ్చిందంటే ఇక్కడ టాస్క్ అండ్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరందరికీ ఇనిషియల్గా బ్యాక్లాగ్ అని ఉంటుంది. మీరైతే ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫైల్ని మీరు ఇక్కడికి డ్రాగ్ అయితే చేయండి, అప్డేట్ అవుతుంది. ఇవన్నీ అప్డేట్ అయ్యాక మీకు ఇలా 90% అని వస్తుంది. ఇది బ్రో ప్రాసెస్ అయితే. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆర్ డిస్క్రిప్షన్లో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ.